మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ జోనల్ ఫెడరేషన్ వాళ్ళు బెంగళూరులో జరగబోతున్న ఇన్సూరెన్స్ మహాసభలకు అటెండ్ అవుతూ అనేక పట్టణాలలో ఉండే ఎల్ఐసి బ్రాంచులు అన్నింటిలో కూడా కవర్ చేస్తూ 25 మంది కామ్రేడ్స్ రాత్రనక పగలనక ప్రజలకు ఈ ఎల్ఐసి గురించి గ్రామీణ రంగ సంస్థల గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళు శ్రమ రూపంలో అందరినీ కూడా కళారూపంలో కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ గ్రామంలో తిరుగుతూ ఈ రోజు మదనపల్లికి వచ్చారు. మేము ఈ మదనపల్లిలో కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చాలా ఎక్సైట్ అయినాం. మేము కూడా చాలా బాగుంది ఈ కార్యక్రమము. వాళ్ళందరికీ కూడా పేరున మదనపల్లి బ్రాంచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎల్ఐసి యొక్క ధనాన్ని ప్రజల సొమ్ముని ప్రజలకే ఉపయోగించాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ప్రభుత్వ రంగమే ప్రభుత్వానికి వెన్నెముకగా ఉంటుంది. ప్రైవేటు సంస్థలు వెన్నెముకగా ఉండవు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ లాభాపేక్షతో వాళ్ళు పోతారనే ఉద్దేశంతో ఈ ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. సౌత్ సెంట్రల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కళాజాతలో మేము మొత్తం 25 మంది సభ్యులం ఉన్నాము. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే ఇందులో 11 మంది మహిళా కామ్రేడ్స్ పాల్గొంటున్నారు. ఒక 2 నెలల నుంచి మేము ఈ ప్రోగ్రామ్స్ కి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. ఎల్ఐసి అంటే ఏంటి, ఎల్ఐసి ఎలా ఉపయోగపడుతుంది, ఎల్ఐసి వల్ల కలిగే లాభాలేంటి, నాట్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కూడా మాలో ఒక భాగమే కాబట్టి వాటి గురించి కూడా మేము ప్రచారం చేస్తూ మా కళారూపాల ద్వారా మేము ఈ కళాయాత్రను కొనసాగిస్తున్నాము. ఇంకొక ప్లేస్ మాత్రమే మిగిలి ఉంది మాకు. దిస్ ఇస్ లాస్ట్ బట్ వన్ అన్నమాట. బెంగళూరు మహాసభలకి మేము బయలుదేరాము. 13వ మహాసభలు బెంగళూరు నగరంలో జరగనున్నాయి. మొట్టమొదటిగా మా కళాయాత్ర జోనల్ ఆఫీస్, మా సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హైదరాబాద్ కేంద్రం, అక్కడ మా జోనల్ మేనేజర్ గారు దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అలాగే మా ఏఏ లీడర్స్ కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా మాకు ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపించారు. మొదటి ప్రదర్శన మేము హైదరాబాద్ ప్రెమిసెస్ లోనే చేశాము, జోనల్ ఆఫీస్ ప్రెమిసెస్ లో. తర్వాత తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతం, అక్కడ మా బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ ఫస్ట్ మా యొక్క కళారూపాలను మేము ప్రదర్శించాము. తర్వాత మేము సాగుతూ ఉండగా మాకు ఎర్రవల్లి చౌరస్తా అంటారు వనపర్తి, అక్కడ గద్వాల్ బ్రాంచ్ కామ్రేడ్స్ మమ్మల్ని వెల్కమ్ అంటే స్వాగతించారు. అనుకోకుండా మేము అక్కడ ఆగాల్సి వచ్చింది, అయినా కూడా మేము అదే ఉత్సాహంతో అక్కడ ప్రదర్శన ఇచ్చాము. తర్వాత మేము బయలుదేరేసి కర్నూలు చేరుకున్నాము. కర్నూలులో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ మాకు వస్తుందనేసి. నిన్న ఈవినింగ్ కడప చేరుకున్నాము. రాజీవ్ పార్క్, అక్కడ మా కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. ఇక్కడ లేడీ కామ్రేడ్స్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు కదా, వాళ్ళందరూ లేడీస్, జెంట్స్, అలాగే ప్రజానాట్య మండలి వాళ్ళు కూడా మాతో ఉన్నారు. మేమందరము ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నామన్నమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టు పర్ఫార్మ్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ చిన్న ప్లేస్ లో అయినా కూడా మా కళాకారులు మంచిగా ప్రదర్శించారనేసి నేను అనుకుంటున్నాను. మంచి ఒక ప్లాట్ఫామ్ ని మాకు క్రియేట్ చేశారు. థ్యాంక్ ద మదనపల్లి కామ్రేడ్స్ ఫర్ గివింగ్ us this opportunity to perform before all of you. Thank you. మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన దానికి మీకు అందరికీ మా 1964 లియాఫీ తరఫున ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఒకే ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. మీరు ఎంప్లాయీస్, మీరు రిటైర్ అయిపోతే మళ్ళీ ఎల్ఐసి ఆఫీస్కి రాదు, కరెక్టేనా? బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మాత్రం ఎక్కడో ఒక రోజు కలుస్తూనే ఉంటారు. దానికి నేను నిదర్శనం. ఇక్కడ రిటైర్ అయినటువంటి పీపుల్ ముగ్గురు వచ్చారు. ఇక్కడ నారాయణ రెడ్డి సారు, సహదేవుడు, శ్రీనివాసులు. వీళ్ళ ముగ్గురికి సంబంధమే లేదు ఇక్కడ కూడా. బట్ వాళ్ళు వచ్చారంటే ఎంప్లాయీ అనే దాని తర్వాత ఒక యూనియన్, ఒక కామ్రేడ్ అనే పదము, ఆ ఎర్ర గుర్తు, ఆ బ్లడ్, ఆ మాటలు, ఆ పదాలు వాళ్ళని ఇంత దూరం రప్పించినాయి ఫ్రెండ్స్. సో చాలా హ్యాపీ. మిత్రులారా, నా పేరు జి తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఈ కళా బృందం హైదరాబాద్ నుండి బయలుదేరింది, రేపు బెంగళూరు చేరుకుంటది. ఈ కళా బృందం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసే ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దానిని పూర్తిగా ఎండగట్టాలని చెప్పి, ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొదటిది. రెండవది, ఈ దేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఇప్పటి వరకు 140 కోట్ల జనాభా ఉంటే కేవలం 26 కోట్ల మందికి మాత్రమే పాలసీలు ఉన్నవి. అంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అందుచేత జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెంచాలి.
దానికోసము సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులుగా మా కర్తవ్యం ఏంటంటే ప్రజలందరికీ ఇది చేరవేయాలి అనే ఉద్దేశంతో రెండవ ఉద్దేశమే తీసుకున్నాం. ఇంకా మూడవది ఏంటంటే సామాజిక సమస్యలు కూడా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. డ్రగ్స్ లాంటి భూత కూడా పట్టి పీడిస్తుంది. అంచేత డ్రగ్స్ మహమ్మారిపై కూడా అవగాహన కల్పించాలని చెప్పి మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కళా బృందంలో 25 మంది ఉద్యోగులు సెలవులు పెట్టి వారం రోజుల పాటు ఊరు తిరుగుతూ ప్రయాణం చేస్తున్నారు. వీటితో పాటు మాకు ఉన్నటువంటి అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఏమంటే మేము ఈరోజు భారతదేశం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నిరుద్యోగ సమస్య గాని, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సామాజిక వెనుకబడిన తరగతుల పట్ల బాధ్యత గాని దానిని కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి మదనపల్లికి చేరుకున్నాం. ఇక్కడ చిన్న ప్లేస్ లో కూడా మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదరించిన మీ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ రంగాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నది, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్టల్, బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఎల్ఐసి ఇంకా అనేక సంస్థలను ఏ విధంగా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నది అనేది ప్రధానంగా ఈ కళాజాత ఉద్దేశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా మహాసభకు బయలుదేరి దారిలో ఇన్ని ప్లేసెస్ లో 3 రాష్ట్రాలు కవర్ చేస్తూ మన మహిళా కామ్రేడ్స్ అదేవిధంగా ఇతర జెంట్స్ కామ్రేడ్స్ అందరూ కలిసి ఇటువంటి మంచి కళా రూపాలను ద్వారా మన ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది సిఐటిగా మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి కళారూపాల ద్వారా మనం మరింతగా ప్రజల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ చిన్న ఇన్కన్వీనియన్స్ ఏమంటే మాకు టైము ఇక్కడ కేటాయించింది మధ్యాహ్నం పూట కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇదే ఇక్కడ సాయంత్రం కనుక మాకు టైం కేటాయించింటే మేము కూడా ఒక పబ్లిక్ ప్లేస్ లో ఇంకా ఎక్కువ మంది ప్రజలతో పార్టిసిపేట్ అయ్యే విధంగా ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ గుమిగూడే విధంగా ఏర్పాటు చేయగలిగే వాళ్ళం. ఇప్పటికి కూడా ఇక్కడ పోస్టల్ యూనియన్ లీడర్స్, అదేవిధంగా బ్యాంక్ యూనియన్ లీడర్స్, బిఎస్ఎన్ఎల్ యూనియన్ లీడర్స్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే కేవలము ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేదానికి బీజేపీ యొక్క ఆర్థిక విధానాలు ఏ విధంగా సామాన్య మానవుడి నడ్డి విడుస్తున్నాయి, అంతేకాకుండా సామాన్య మానవుడికి ధనవంతులకు ఏ విధంగా అంతరం పెరిగిపోతున్నది అనేది ఈ రోజు ప్రధాన సమస్యగా మారుతున్నది. కనుక ఇటువంటి కళారూపాల ద్వారా మనం ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు తిరుపతి లాంటి కామ్రేడ్స్ అందరూ మరింతగా కృషి చేస్తారని, వారందరికీ ఈ మహిళా టీము అదేవిధంగా ఇతర టీం సభ్యులందరూ కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీ తరఫున కోరుతూ థ్యాంక్ యూ.